ఆసియా కప్ 2025 టోర్నీలో మరో భారత్-పాకిస్తాన్ మ్యాచ్కు రంగం సిద్ధమైంది. మరికొద్ది గంటల్లో ప్రారంభం కానున్న సూపర్ 4 మ్యాచ్లో ద5 దేశాలు అమీతుమీ తేల్చుకోనున్నాయి. లీగ్ దశలో భాగంగా గత ఆదివారం జరిగిన మ్యాచ్లో టీమిండియా 7 వికెట్ల తేడాతో పాకిస్తాన్ను చిత్తు చేసింది. పూర్తిగా ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్ అభిమానులు అంతగా ఆకట్టుకోలేదు. పైగా పహల్గామ్ బాధితుల నిరసనలతో మ్యాచ్పై ఎవరూ అంత ఆసక్తి చూపించలేదు. మ్యాచ్ గెలిచిన అనంతరం కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మ్యాచ్ను పహల్గామ్ బాధితులకు అంకితమిస్తామని చెప్పడం అందరినీ ఆకట్టుకుంది. మ్యాచ్ అనంతరం షేక్ హ్యాండ్ వివాదం తీవ్ర చర్చనీయాంశమైంది. ఇరు దేశాల వైరం మరింత హీట్ ఎక్కింది. ఈ క్రమంలోనే భారత్పై విజయం సాధించి ప్రతీకారం తీర్చుకోవాలని పాకిస్తాన్ జట్టు భావిస్తోంది. ఇందుకోసం పాకిస్తాన్ జట్టు ప్రత్యేక ప్రణాళికలను రచిస్తోంది. భారత్తో జరిగే మ్యాచ్లో ఉండే ఒత్తిడిని అధిగమించేందుకు గత మ్యాచ్లో ఎదురైన ఓటమి నుంచి తేరుకునేందుకు పాకిస్తాన్ మేనేజ్మెంట్ చర్యలు చేపట్టింది. తమ ఆటగాళ్లను మానసికంగా మరింత దృఢంగా మార్చేందుకు ప్రముఖ సైకాలజిస్ట్, మోటివేషనల్ స్పీకర్ను ఆశ్రయించింది. చివరి లీగ్ ఒమన్తో జరిగిన మ్యాచ్లో జట్టులో టీమిండియా మార్పులు చేసింది. బుమ్రా, వరుణ్ చక్రవర్తులను తప్పించి హర్షదీప్ సింగ్, హర్షిత్ రాణాలకు అవకాశం ఇచ్చింది. ఈరోజు జరిగే మ్యాచ్కు ఎలాంటి మార్పులు లేకుండా జట్టును కొనసాగించే ఛాన్స్ ఉంది. బుమ్రా, వరుణ్ చక్రవర్తి తిరిగి జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. ఒమన్తో జరిగిన మ్యాచ్లో క్యాచ్ పడుతూ అక్షర్ పటేల్ గాయపడ్డాడు. అతని తలకు గాయం అవడంతో మ్యాచ్ మధ్యలోనే అతను మైదానాన్ని వీడాడు. ఒకవేళ అతను ఫిట్గా లేకుంటే రింకు సింగ్ లేదా హర్షదీప్ సింగ్ బరిలోకి దిగుతారు. శుభమన్ గిల్, అభిషేక్ శర్మ ఓపెనర్లు కొనసాగగా సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, సంజు శాంసన్, శివం దుబే, హార్దిక్ పాండ్యాలు మిడార్డర్లో ఆడనున్నారు. స్పెషలిస్ట్ స్పిన్నర్లుగా కుల్దీప్ యాదవ్తో పాటు వరుణ్ చక్రవర్తి కొనసాగనున్నారు. బుమ్రా ఒక్కడే స్పెషలిస్ట్ పేసర్గా బరిలోకి దిగనుండగా అతనికి హార్దిక్ పాండ్యా, శివం దుబేలు అండగా నిలవనున్నారు. నేటి మ్యాచ్లో భారత్ మరోసారి పాక్పై గెలిచి సత్తా చాటాలని భారత్ అభిమానులు కోరుకుంటున్నారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ విశాల్ అందిస్తారు. విశాల్, దుబాయ్ వేదికగా పాకిస్తాన్, భారత్ మరోసారి తలపడనున్నారు. ఆసియా కప్లో ఈసారి ఎవరు గెలిచే అవకాశం ఉంది? దీనికి సంబంధించి పూర్తి సమాచారం ఏంటి? రైట్ విజయ్, హై వోల్టేజ్ మ్యాచ్ కు మరి కొన్ని గంటలు మాత్రమే మిగిలినాయి. దుబాయ్ వేదికగా ఈ రోజు సాయంత్రం భారత్ పాకిస్తాన్ మధ్య T20 మ్యాచ్ జరగబోతుంది. మొత్తం ఆసియా కప్ 2025 లో 8 జట్లు ఉండగా సూపర్ 4 కి 4 జట్లు చేరుకున్నాయి. గ్రూప్ ఏ నుంచి భారత్, పాకిస్తాన్, గ్రూప్ బి నుంచి శ్రీలంక, బంగ్లాదేశ్ మొత్తం 4 జట్లు చేరుకోగా ఇప్పటికే ఈ సూపర్ 4 సమరం మొదలైంది. ఈ సూపర్ 4 సమరంలో శ్రీలంక, బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో ఉత్కంఠభరితంగా చివరి బంతి వరకు కూడా మ్యాచ్ అనేది ఉత్కంఠగా సాగింది. ఇందులో బంగ్లాదేశ్ శ్రీలంకపై
విజయం సాధించింది. అంటే ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్లు ఒక వైపు అయితే సూపర్ 4 మ్యాచ్లు మరోవైపును కూడా మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ సూపర్ 4 మ్యాచ్ లో భారత్ మరోసారి పైచేయి సాధించి ఆసియా కప్ 2025 ఫైనల్ కు చేరుకుంటుంది. అదే విధంగా ఈసారి ఈ టోర్నీ కప్ కూడా భారత్దే అని కూడా భారత క్రికెట్ అభిమానులు వాళ్ళు అంచనాలు వేసుకుంటున్నారు. ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా ఈసారి కప్పు ఈ ఆసియా కప్ టోర్నీ కప్ అనేది భారత్దే అని కూడా వాళ్ళు వారి అభిమానం చాటుతున్నారు. ఇక ఒకవైపు లీగ్ మ్యాచ్ లో భారత్ పాకిస్తాన్ మధ్య గత ఆదివారం లీగ్ మ్యాచ్ జరిగింది. ఆ మ్యాచ్ లో పాకిస్తాన్ పై 7 వికెట్ల తేడాతోటి భారత్ గెలుపొందింది. ఇక ఈ రోజు జరిగే మ్యాచ్ లో కూడా భారత్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ ఒక ఉత్కంఠభరితంగా సాగే అవకాశం ఉందని కూడా క్రికెట్ విశ్లేషకులు తెలుపుతున్నారు. ముఖ్యంగా ఇప్పటి వరకు 3 మ్యాచ్లను భారత్ ఈ లీగ్ దశలో ఆడింది. ఆ 3 మ్యాచ్లో కూడా భారత్ హ్యాట్రిక్ సాధించింది. ఇక ముందుగా బ్యాటింగ్ చేయలేకపోవడము అది కొంత భారత్ కొంత ఇబ్బందులుగా ఉన్నాయనే పరిస్థితుల నుంచి కూడా ఒమన్ తో జరిగిన మ్యాచ్ లో భారత్ ముందు బ్యాటింగ్ చేయడం అక్కడ కూడా భారత్ రాణించింది. ఇక ఒమన్ తో జరిగిన మ్యాచ్ ని ఒక సన్నాహక మ్యాచ్ గా భారత్ తీసుకుంది. ఇక ఆ మ్యాచ్ అదేవిధంగా వీటన్నిటిని పరిశీలించిన తర్వాత సూపర్ 4 లో ఎలా ఒత్తిడిని జయించి ముందుకెళ్లాలనే దాని మీద భారత్ సిద్ధమవుతుంది. ఇప్పటికే ప్రాక్టీస్ లో భారత ప్లేయర్లు మునిపోయారు. ఇక మరోవైపు పాకిస్తాన్ సైతం సల్మాన్ అలీ కెప్టెన్సీ ఆధ్వర్యంలో పాకిస్తాన్ బరిలోకి దిగబోతుంది. గతంలో జరిగిన తప్పిదాలను రిపీట్ చేయకుండా ఇప్పటికే ఒత్తిడిని ఎలా అధిగమించాలి, గతంలో ఓటమి చూసాం కాబట్టి ఆ ఓటమి నుంచి కూడా ఎలా ప్లేయర్లలో ఒక ప్రోత్సాహాన్ని నింపాలనే ఉద్దేశంతో ఇప్పటికే ఒక సైకాలజిస్ట్ ని అదేవిధంగా మోటివేషనల్ స్పీకర్ ని పాకిస్తాన్ ప్లేయర్లకు కలిశారు. వారికి సంబంధించి ప్రత్యేకంగా ఒక కొన్ని సూచనలు కూడా వాళ్ళు తీసుకున్నారు. దీంతో ఈ మ్యాచ్ లో గెలవాలని గట్టిగా పాకిస్తాన్ కూడా కోరుకుంటుంది. ఇరు జట్ల మధ్య సూపర్ 4 మ్యాచ్ జరగబోతుంది కాబట్టి అందరూ ఈ మ్యాచ్ కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఈరోజు సాయంత్రం దుబాయ్ వేదికగా ఈ మ్యాచ్ ప్రారంభం కాబోతుంది. విజయ్, రైట్, థ్యాంక్ యూ సార్.